హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు ఎగ్ కర్రీ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు అండి. నేను గ్రీన్ చిల్లీ ఎందుకు ఇలా అంటే పొడవుగా కట్ చేస్తానంటేనండి, పిల్లలు కొంచెం స్పైసీనెస్గా ఎవరైనా తినని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు ఉంటే తీసి పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటుందని అలా పొడవుగా కట్ చేస్తానండి. మిగతా వంటి ఇంగ్రీడియంట్స్ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, పసుపు ఇవన్నీ నార్మల్గా అన్ని కర్రీస్లో వేసుకుంటాం కాబట్టి నేను అవే మీకు చూపించట్లేదండి. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే బాండీ పెట్టుకున్నామండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం పోపు గింజలు వేసేసుకుందాం. ఇవి కొంచెం చిట్టుపట్టాను వేగిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకుందాం. వేగిపోయాయండి. మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ కర్రీలో వేసి వేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. దీని మీద మూత పెట్టేసి మనం మగ్గనిద్దాము. ఇప్పుడు కొంచెం వేగాయండి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే త్వరగా ఆనియన్స్ వేగిపోతాయి అన్నట్టు. ఒక స్పూను, హాఫ్ స్పూన్ వేసుకుందాం. ఎందుకంటే మిల్క్ వేస్తామండి కర్రీలో, దానిలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం చూసి తక్కువ వేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం మగ్గనిద్దాం, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. ఇది దీనిలో మనం ఇప్పుడు పసుపు ఒక స్పూను, నెక్స్ట్ మెంతి పౌడరు, జీరా పౌడరు, ఇవి ముందే మీరు ఫ్రై చేసుకొని రోస్ట్ చేసి పెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఉండదండి. ఇది కూడా నేను చూపిస్తాను, నేను ఎలా పెట్టుకున్నాను బాటిల్స్లో. దీన్ని కూడా మనం ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి, మెంతి పౌడర్ కూడా మెంతులు వేయించుకొని పౌడర్ చేసి ఇలా స్టోర్ చేసుకోవాలండి. 8 కంటైనర్లు, అంటే బాటిల్, గాజు బాటిల్లోనంటేనే బాగుంటుంది. ఇది కూడా అంతే, జీరా పౌడర్ అండి. ఇలా మీరు ఒక్కసారి చేసి పెట్టుకున్నట్టయితే కనుక మీకు 1 మంత్ దాకా ఉంటుందండి. ఫ్రెష్ ఫ్లేవరే ఉంటుంది. దీనిలో పెట్టుకుంటే గాజు బాటిల్స్ని యూజ్ చేయండి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు ఈజీగా అవుతుంది ప్రాసెస్. ఇప్పుడు మనం అది వేగిపోయింది చూద్దాం. చూడండి, ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం, ఒక స్పూన్. గ్రీన్ చిల్లీ వేసాము కానీ ఒక స్పూన్ వేసుకుంటే స్పైసీనెస్ సరిపోతుంది. ఇది కూడా కొంచెం వేగే వరకు మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉన్నాం. చెప్పా కదా నేను, ఆ స్మెల్ అనేది, ఆ ఫ్లేవర్ అంటే పచ్చివాసన పోయి ఆ ఫ్లేవర్ అంతా ఆ కర్రీకి పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ ఉన్నాం. సరే, రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత కూడా కర్రీ, ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు మనం దీనిలో ఎగ్స్ వేద్దామండి, బిఫోర్ మిల్క్. ఇప్పుడు ఎగ్స్ కూడా ఏంటంటే చూడండి, ఇలా కట్ చేసుకుని నైఫ్తో వేసుకుంటే ఏంటంటే దానిలో ఉన్న స్పైసెస్, మసాలా అంతా ఎగ్గుకు పడుతుందండి. చిన్న చిన్న బాటిల్ పెట్టుకొని వేసేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. చూసారండి, ఇప్పుడు ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం 1 కప్పు మిల్క్ వేసుకుందాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఏ కర్రీలోనైనా మిల్క్ యాడ్ చేసుకునేటప్పుడు 1 స్పూన్ ఏదో ఒక పిండి మిక్స్ చేసుకోండి అని. అప్పుడు అవి విరగకుండా క్రీమీగా ఉంటుందండి. కాచిన పాలు మాత్రమే యూజ్ చేయండి. పచ్చి పాలు అంత టేస్ట్ ఉండదు, స్మెల్ కూడా వేరే రకంగా ఉంటుంది. కాచినవి అయితే మనకి ఆ క్రీమీ స్మెల్ కానీ మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టండి, కంప్లీట్గా బాయిల్ అయిపోయింది అన్నట్టు. అయితే దీనిలో ఏంటంటేనండి, ఎప్పుడైతే మనం మిల్క్ యాడ్ చేసే కర్రీస్లో మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అస్సలు వేయకూడదండి. దాని టేస్టే చేంజ్ అయిపోతుంది. ఓన్లీ కానీ కొంచెం మేతి చామని వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం మేతి చామని పౌడర్ చేసి వేసుకున్నాం. చూడండి, ఇప్పుడు కొంచెం మేతి చామని వేసుకున్నాము. ఇది కూడా ఏంటంటే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి ఆఫ్ చేసేద్దాం స్టవ్. చూద్దాం. చూడండి, కర్రీ కంప్లీటెడ్. ఇప్పుడు మనం హాట్ ప్యాక్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు హాట్ ప్యాక్లో సర్వ్ చేసుకున్నానండి. దీనిపైన మనం లిడ్ పెట్టుకొని ఉంటే కనుక ఏమవుతుందంటే లంచ్ వరకు కూడా వేడిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.